గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. మరి దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు. ఆయన ఏంటంటే, ఆనందించండి, మరలను ఆనందించండి. సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుందంట. కాబట్టి మన ముఖం తేటగా ఉందా లేదా అన్న దాన్ని ఎలా తెలుసుకోవచ్చంట? సంతోష హృదయం. నీ హృదయంలో సంతోషం ఉంటే ఆ సంతోషం నీ ముఖంలో కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మీరు భాగ్యవంతులు అంటే ఏంటండి? ఎవరు భాగ్యవంతులు? చురుకుగాను గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ పని చేస్తున్నాం, ఇది అంత పక్కన పెట్టాలి. ఇప్పుడు కూడా దేవుని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఎల్లప్పుడు కూడా చురుగ్గా ఆనందంగా ఉండాలి. అదే గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా మంది పెళ్లిలో ఉంటే ఒక విధంగా ఉంటారు, లేకపోతే పని చేసుకుంటే ఒకలాగా ఉంటారు. అంతే కదా? పెళ్లికి ఏమో పట్టు చీర కట్టుకెళ్తారు, పని చేసుకున్నప్పుడు మాసిపోయిన బట్టలు వేసుకుంటారు. ఇక్కడ దేవుని సన్నిధి అలా కాదు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట, ఎల్లప్పుడూ స్తుతించాలంట, ఎల్లప్పుడూ దేవుని మహింపరచాలంట. ఇది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. పరిస్థితులను బట్టి ప్రభావితమైనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. పరిస్థితులు ప్రభావితం చేసేటువంటి వాడు ప్రభావవంతమైన క్రైస్తవుడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం పరిస్థితులను బట్టి ప్రభావితం అవ్వకూడదు. ఎందుకు అలాగన్నా ఉంటే పరిస్థితి బాగలేదు అంటారు చాలా మంది. పరిస్థితి బాగపోతే నువ్వు మారకూడదు, నువ్వు పరిస్థితిని మార్చాలి. అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకురాబోతున్నాను. చాలా శక్తివంతమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మన జీవితాలన్నీ కూడా ఖచ్చితంగా దానికి అనుకూలంగా మార్చబడతాయి. ప్రతికూల పరిస్థితులు మనం ఎలాగా ప్రతిస్పందించాలి, మన జీవితంలో ఎదురేటువంటి సమస్యను మనం ఎలాగా ఎదుర్కోవాలి అనేటువంటిది ఈరోజు మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారంట. అంటే ఆ పని చేస్తే శోధన వస్తుంది అయినా తెలిసి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారంట. మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇది దేవునితో నాకు ఎన్కౌంటర్, దేవునికి నాకు సంబంధించిన విషయం, నేను దేవునితో ఒక నిబంధన కలిగి వచ్చున్నాను అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా నా చిన్నతనంలో 6-7 తరగతులు వెళ్ళినప్పుడు కూడా నా యొక్క ఉద్దేశం అంతా ఎలా ఉండదంటే, దేవునికి నాకు సంబంధించింది అంతే, ఇంకెవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉందో పరిస్థితి అంతా పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడైతే దేవునితో అటువంటి రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉంటావో నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన అంతా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అప్పుడు తెలియకపోవచ్చు కానీ తర్వాత రోజుల్లో అది ఒక అద్భుతమైనటువంటి విధంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అసలు శోధనలో ప్రవేశించకుండానే ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ దేవుడే యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేంటి, ప్రభు శోధన రాకూడదు మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కానీ కొంతమంది భక్తులు చూసినట్లయితే ప్రార్థన చేస్తేనే శోధన వస్తుంది, ఒకవేళ ఈ పని చేస్తే శోధన వస్తుంది అని తెలుసు, అయినా సరే రిస్క్ తీసుకున్నారు. అర్థమవుతుందా? ఈ రోజున రిస్క్ తీసుకునేటువంటి వారు కావాలి. దేవుని కొరకు, దేవుని సన్నిధిలో రిస్క్ తీసుకునేటువంటి క్రైస్తవుల కొరకు, రిస్క్ తీసుకునేటువంటి మరి విశ్వాసుల కొరకు, రిస్క్ తీసుకునేటువంటి శిష్యుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి వారి యొక్క ఆలోచన ఏంటంటే
మా కోసం ప్రార్థన చేయండి, ఏ శోధన రాకూడదు, ఏ శ్రమ రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏ కష్టం రాకూడదు. నాతోటి ఎవరు మాట్లాడతా చెప్తా ఉన్నారన్నమాట, బ్రదర్ నా బిడ్డలు బిడ్డలకు రాలేదు, దానివల్ల మరి నా బిడ్డలు ఎంతో స్ట్రెస్గా ఉంది, ఎంతో మరి నామోస్గా ఉంది, ఎంతో ఏమంటారు ఇంకా తెలుసు కదా, గిల్టీ ఫీలింగ్గా ఉన్నదని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నా పక్కన 1000 మంది కూలినా లేచినా నాకు అనవసరం, నా కుడి పక్కన 10,000 మంది ఏమైనా సరే నాకు అనవసరం, ఏది కూడా నాకు ఎంత మాత్రమో హాని చేయదు. అది క్రైస్తవుని యొక్క తీర్మానం. అందుకని నాకంటే పక్కడు ముందు పరిగెట్టిపోయాడు, లేకపోతే నా పక్కడు పడిపోయాడు అనే దాన్ని బట్టి నీ యొక్క డెసిషన్, నీ యొక్క గమ్యం అనేటువంటి ఆధారపడి ఉండకూడదు. చాలా మంది నిర్ణయాలు అలాగుంటాయి అనమాట. నా పక్కలో జాబ్ వచ్చేసి నాకు రాలేదని బాధపడతారు, లేకపోతే నా పక్కడు పడిపోడు నేను నిలబడ్డానని సంతోషపడతారు. దీన్ని బట్టి నువ్వు సంతోషించే విధానం కానీ బాధపడే విధానం కానీ విన్నదంటే అది కొంతకాలమే, శాశ్వతం కాదు. ఎందుకంటే పరిస్థితులు మారతాయి. పక్కోడు పడ్డవాడు లేచి పరిగెట్టి నీకంత ముందు వెళ్ళొచ్చు, హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే నీకంటే ముందు పరిగెడుతున్నట్టు లేకపోవచ్చు. అది నీకు ఎప్పుడు కొలమానంగా ఉండకూడదు, దేవుని కొలమానంగా పెట్టుకోవాలి. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం మారినటువంటి వాడు ఆయన నిత్యము ఏకరీతిగా ఉంటాడంట. ఆయన ఉద్దేశాలు నీ పట్ల ఎప్పుడు కూడా మార్చుకోడు. హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే చెప్పాడు. మత్తయి సువార్త 26:11 అదే మాట ఉంటుంది, మార్కు సువార్త 14:38 అదే ఉంటుంది, లూకా సువార్త 22:40 ఈ విషయాలన్నీ చూస్తే శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలి. అసలు ఆరోగ్యం వచ్చాక స్వస్థపరచబడతాం వేరు కానీ, అసలు అనారోగ్యం వచ్చాక స్వస్థపరచబడతాం వేరు కానీ, అసలు అనారోగ్యం రాకుండానే మనం మెలకుగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే, చూడండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా మనకి పొట్ట వచ్చేసింది, లేకపోతే లావ్ అయిపోయాం, మోకాలు నొప్పులు వచ్చాయి, ఇవి వచ్చాయి అని చెప్పి ఇది తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి డాక్టర్ని అడుగు, ఎవరిని అడిగే ఇది తగ్గాలంటే ఇలా చేయాలి అని అప్పుడు బాధపడే కంటే, అసలే మనకి మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పొట్ట పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, హెడేక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు కొంత సమయాన్ని పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వాడనినుము తుప్పు పడుతుంది, వాడేనుము తుప్పు పట్టదు. తుప్పు ఎందుకు వస్తుంది వాడుతుంటేని? దానికి ఎందుకు తుప్పు వచ్చింది? వాడతలేదు కాబట్టి. అలాగే నీ బాడీలోకి ఫ్యాట్ ఎందుకు వచ్చింది, నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? దాన్ని వాడతలేదు, ఆ ఏరియాని నువ్వు ఉపయోగించట్లేదు. డయాబెటీస్ అని చెప్పి అందరికీ ఈ మధ్యన చిన్న పెద్ద భేదం లేకుండా వచ్చేస్తుంది. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? షుగర్ వ్యాధి అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? మన బాడీలో కూడా ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మనం తిన్నటువంటి షుగర్ని ఇన్సులిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ చేసి ఆ తిన్న షుగర్ అంతా కూడా బ్లడ్లో కలుపుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్కి బద్ధకం వచ్చేసిందో, పని చేయటం మానేస్తుందో, దానికి పని చెప్పలేదో, అది పని చేయటం మానేస్తుంది. అది ఎప్పుడైతే పని చేయలేదో ఇన్సులిన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఇంకా ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవ్వలేదో నువ్వు తిన్న షుగర్ అంతా తిన్నట్టుగా యూరిన్ వెళ్ళిపోతుంటుంది. అప్పుడు నీకు ఏమవుతుంది? శక్తిహీనం అయిపోతుంది, బలం ఉండదు, ఏం చేయలేవు, నీరసం అయిపోతుంటావు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? అబ్బాయి నీ ప్యాంక్రియాస్ పని చేయట్లేదు కాబట్టి నీ ప్యాంక్రియాస్ చేయవలసిన పనిని నేను చేస్తాను. ఏం చేస్తానంటే ఇన్సులిన్ నేను నీకు ఇస్తాను అని చెప్పి ఇంజెక్షన్ చేస్తాడు ఆయన. అంతప్పుడు షుగర్ లెవెల్ నార్మల్ అవుతుందంటే అర్థమవుతుంది మీకు అందరికీ? ఇంత కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నువ్వు సరిగ్గా పని చేయకపోవటం వల్ల, ప్రతి ట్విస్టింగ్ ఇలా ట్విస్ట్ చేసేది అంతా కూడా ఏం చేస్తుంది? ఈ బాడీ ట్విస్ట్ అవటం వల్ల. ఒక టవల్ నీటిలో ముంచి ట్విస్ట్ చేసాం అనుకోండి, లోపల నుంచి వాటర్ వస్తుంది కదా, అలాగా మన బాడీని ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తూ ఉన్నామో, బెండ్ చేస్తున్నామో, అప్పుడు ఈ యొక్క ప్యాంక్రియాస్ అనేటువంటి యాక్టివేట్ అయ్యి పని చేసి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల నీకు షుగర్ అనే సమస్య రాదు. నువ్వు చిన్నప్పటి నుంచి దాన్ని ట్విస్ట్ చేసుకుంటా చక్కగా ఉంటే సమస్య ఎందుకు వస్తుంది? రాదు. సమస్య వచ్చాక నువ్వు ఎంత ట్విస్ట్ చేసిన ఉపయోగం ఉంటుంది అంటారు కదా పెద్దలు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉంది. ముందే ఆకులతోటి ఆ పొయ్యి మీద ఉన్న దేన్నో దింపితే ఆకులు మాడతాయి, చేతులు కాలవు. అర్థమైంది మీకు కాన్సెప్ట్? ఎందుకని ఇప్పుడు ఎవరో వంట వండుకుంటుంది ఆవిడ, అక్కడ బట్ట లేదు, బట్ట లేకపోతే ఏం చేసింది? ఆ చేతితోటి దింపేసింది, కాలిపోయి చేతులు. అప్పుడు వెళ్ళి ఆకులు అట్టుకొచ్చిందంట. ఉపయోగం ఏంటి? ఆ ముందేదో ఆకులు ఏదో కోసుకొచ్చి ఆకులేదో ఆ పాత్రని ఏదో దింపుకుంది అనుకోండి, ఆకులు కాలేవు, చేతులు కాలేదు కదా. అలాగే ఈరోజు మనం అన్ని సంభవించాక, అన్ని జరిగిపోయాక, నాకు ఈ మాట అసలు నచ్చదు. చాలా మంది అంటారు మాట, ఏ దిక్కు లేని వాళ్ళకి అరే ఎంత తప్పు అసలు అనేది. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడి దిక్కు కాదు, ఏ దిక్కున్నా కూడా దేవుడే దిక్కు అన్న వాళ్ళకి అందరికి దిక్కుగా నిన్ను చేస్తాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందరికి దిక్కుగా నిన్ను చేస్తాడు. అన్ని దిక్కుల నుంచి నీ దగ్గరికి వస్తారు జనాలు.
నువ్వే దేవుడి దిక్కు, నువ్వే నా దిక్కు యేసయ్యా. ఎన్నున్నా, ఎన్ని చేసినా, ఎంతమంది నేను వెంబడించినా, ఎన్ని లక్షల డబ్బులు వచ్చినా, ఎంత సమూహం వచ్చినా నీవే నా దిక్కు అని ఎప్పుడైతే అంటామో అప్పుడేమవుతుందో తెలుసా? నిన్ను అనేక మందికి దిక్కుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా, అది రిస్క్ అని తెలిసి కూడా, అది అడుగేస్తే, ఆ పని చేస్తే చాలా రిస్క్, చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది అని తెలిసి కూడా అందులోకి వెళ్ళారంట. అటువంటి వారిని కొంతమంది మీకు ఈ రోజున పరిచయం చేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడైనా కూడా జరుగుతుంటుంది. ఏంటంటే కొన్ని రోజుల ముందు చేసేస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఎంగేజ్మెంట్ అయ్యి చాలా సమయం గ్యాప్ ఉండేది. యోసేపు గారికి మరియమ్మ గారికి ఎంగేజ్మెంట్ అయిందంట, కానీ వివాహం అయితే జరగలేదు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూలోక రాజ్యానికి రావాలి అని చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ యెషయా భక్తుడి చేత ప్రవచనం చెప్పబడింది. కన్యక గర్భవతి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటదంటే ఆయనే లోకరక్షకుడు అని చెప్పి ఎప్పుడైతే ప్రవచనం వచ్చిందో, రాజకుమార్తెలు, రాణులు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న రాకుమార్తెలు పెళ్లి చేసుకోవడం మానేశారు. నా గర్భాన్ని ఉదయిస్తాడు, నా గర్భాన్ని జన్మిస్తాడని అంతమంది ఉన్నప్పటికీ దేవుడు వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. అలాగా పరిశీలన చేయగా ఒక ఆమె కనిపించిందంట. ఆమె పేరే మరియా. మీకు అందరూ తెలుసు. ఆమెకి చక్కటి వివాహ సంబంధం వచ్చింది, మ్యాచ్ సెట్ అయింది, అంతా జీవితం బాగున్నది, సంతోషకరమైన సమయం గడుపుతూ ఉన్నది. సడన్గా ఏమైందంటే గాబ్రియేలు దూత వచ్చి ఏమన్నాడంటే, మరియా ఇదిగో నీకొక శుభవచనం. ఏంటంటే, ఇదిగో మరి యేసు ప్రభువారిని భూలోక రాజ్యంలోకి రావాలని ఆశపడుతున్నాడు, అది నీ గర్భం ద్వారా రావాలని ఆశపడుతున్నాడు, మరి నీకు ఇష్టమేనా అని అంటే, ఇప్పుడు ఆమె ఏం ఆలోచన చేయాలి? ఒకవేళ నేను కన్సీవ్ అయ్యానంటే యేసుతో పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది, అందరూ వాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు. చూడండి ఎంత రిస్క్ చూడండి. ఎస్ అంటే ఇంత రిస్క్ ఉంది, నో అంటే మరి దేవుణ్ణి, లోకరక్షకుణ్ణి మన ద్వారా ఈ లోకానికి ఇచ్చేటువంటి అవకాశం కోల్పోతుంది. ఎస్ అన్నా నువ్వు అన్నా కూడా చాలా ఇరకాటంలో పడేటువంటి సమస్యలు ఉంది ఆవిడ. ఒకవేళ ఎస్ అని చెప్పి రిస్క్ తీసుకున్నది అనుకోండి, ఆవిడకి వచ్చే బాధలు అన్నింటినీ కాదు. మరి అటువంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తాం? మరి అమ్మగారు ఏం చేస్తుందో మనకు తెలిసిపోయింది కాబట్టి మనం కూడా నువ్వు ఎస్ చెప్పేస్తాం అంటూ ఉంటుంటాం. కానీ నిజంగా ఈ రోజున మనకి కొంచెం వర్షం వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు దేవుని సంతకు రావడానికి ఏం చేస్తారు? ఎస్ చెప్తారు, నువ్వు చెప్తారా? ఖచ్చితంగా ఏముంది, లైవ్ కూడా వస్తుంది కదా, ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. అక్కడికే వెళ్ళాలేంటి, అక్కడే ఉండాలేంటి, ఇంట్లో కూర్చుని కూడా మంచిగా చూడొచ్చు మనం. అక్కడితో ఏమైపోయింది, మన ఒపీనియన్ మారిపోయింది. కానీ ఇక్కడ మరి అమ్మగారు సలహా తీసుకునేటంటే కానీ ఎవరు లేరు అక్కడ, ఎవరిని అడగడానికి అవకాశం లేదు, ఎవరిని అడగలేదు, ఏం చేయాలో తెలియదు. కానీ నిర్ణయం మాత్రం ఒక్కమే తీసుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకి, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకి ఎవరో సహాయం చేస్తారు, ఎవరో చేస్తారు అనేటువంటి ఆలోచన ప్రియులరా. మరి అమ్మగారు కన్యకావిడ, ఎవరు సహాయం తీసుకోలేదు, వెంటనే ఎస్ నీ మాట చెప్పున జరుగును గాక, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను రిస్క్లో పెడతాక ఆయన అసమర్థుడు కాదు. ఒక పని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేయటానికి, దాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే, హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మరి అమ్మగారు ఎప్పుడైతే ఎస్ చెప్పారో ఆవిడ కన్సీవ్ అయింది. తర్వాత ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ వాటన్నిటి నుంచి యెహోవా తప్పించాడు. ఈరోజు నువ్వు దేవుని మాట చెప్పు నువ్వు తీసుకున్నావు అనుకో, రిస్క్ తీసుకోవచ్చు. దేవుని మాట చెప్పున, దేవుని నియమం చెప్పున, దేవుని నిబంధన చెప్పున మీరు రిస్క్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని నిమిత్తం, దేవుని ద్వారా తీసుకున్న రిస్క్ కాబట్టి దానికి చివరికే అద్భుతమైన విజయం వస్తుంది. మరి అమ్మగారికి విజయం వచ్చిందే లేదా? యేసు ప్రభువుతో సమానంగా పూజిస్తున్నారు కదా ఇప్పుడు కొంతమంది. అంత ఘనత ఎలాగొచ్చిందంటే యేసు ప్రభువుని కంట మాత్రం చేసింది ఆవిడ, అంతకుమించి చేసింది ఏమీ లేదు. కానీ రిస్క్ తీసుకుంది, ప్రాణాన్ని బలంగా పెట్టింది. అది రిస్క్ అని తెలిసి కూడా రిస్క్ తీసుకున్నది, అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూసింది. వెంటనే జరిగింది, అది కొంచెం సమయం పట్టింది. ఈరోజున మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి గందరగోళం ఎదురవుతుంటుంది. ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయొద్దు. దేవుని వైపు చూడండి. యేసయ్యా నువ్వు నా పట్ల కలిగిన ప్రణాళిక మాత్రమే నెరవేర్చబడాలి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకం వచ్చును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవా, నువ్వు ఆల్రెడీ ఒక తీర్మానం నా పట్ల స్థిరపరిచావు, అది మాత్రమే నెరవేర్చబడాలి. ఆ మార్గంలో మాత్రమే నేను నడిపించబడాలి. ఆమేన్. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడంటే ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఇచ్చుంటాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభా, నీ ప్రణాళిక చెప్పినా, నీ చిత్తము చెప్పినా, నువ్వు వాళ్ళ పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగినావో ఆ ఉద్దేశానికి అనుకూలంగా వాళ్ళని పెంచడానికి నాకు జ్ఞానమి అని చెప్పి మనం అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ రీతిలో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, థ్యాంక్ యూ జీసస్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, రాజా, తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో నుంచి రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించడం లేదు, తమరు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించడే లేదు అనిరే. వినాలి ఇక్కడ. మీకు అందరికీ తెలుసు సండే స్కూల్ నుంచి స్టోరీ, నేను చెప్పట్లేదు. కానీ రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రాజుగారి బొమ్మ, రాజుగారి ప్రతిమ, రాజుగారి ఫోటో ఏదైతే విగ్రహం ఉందో దానికి అందరూ నమస్కారం చేయాలి. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో వారు ఏంటంటే, వాళ్ళ దేశంలో యుద్ధం జరిగింది, వాళ్ళ దేశం ఓడిపోయింది. కాబట్టి ఆ రాజు ఏం చేశారంటే, ఆ దేశంలో ఉన్న యవనస్తులు, మంచి వాళ్ళు అందరినీ తీసుకుని తెచ్చి బానిసలుగా చేసుకున్నాడు. కానీ వీళ్ళు బానిసలుగా వచ్చినప్పటికీ వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, వీళ్ళ యొక్క ప్రదర్శన బట్టి వీళ్ళు మంచి స్థితిలోకి వచ్చారు, మంచి ఉద్యోగాలు సంపాదించారు. బానిసలుగా వచ్చారు కానీ మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగం అయితే చేస్తున్నారు కానీ దేవునికి మాత్రం దూరంగా లేరు. దేశానికి దూరంగా ఉన్నారు కానీ దేవునికి దూరంగా లేరు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు కానీ దైవికమైనటువంటి విషయాల్లో దూరంగా లేరు. ఈ రోజున మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో దేనైనా సాధించగలుగుతాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నియమాలను పాటిస్తున్నారు, దేవుని యొక్క ఉద్దేశాలను పాటిస్తూ ఉన్నారు. ఒక నియమం ఒక అమలు చేయబడింది. ఏంటి ఆ నియమం అంటే నమస్కారం చేయాలి. వీళ్ళు ఏమన్నా తెలుసా? 13, 14, 15 ఆ ఏజే ఉంటుంది వీళ్ళ ముగ్గురికి. దానియేలుకు 17 సంవత్సరాలు, అంటే కొంచెం పెద్దోడు. వీళ్ళ ముగ్గురు వేరుగా ఉన్నారు, దానియేలు వేరుగా ఉన్నాడు. అయితే ఈ శాసనం వచ్చినప్పుడు సవాల్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యరో వాళ్ళ అగ్నిగుండంలో వేయబడతారో, వాళ్ళ పరిస్థితి ఇలాగ ఉంటుంది. ఇదంతా కూడా చేస్తే ఏంటి, చేయబోతే ఏంటి రివీల్ అయిపోయింది, తెలియజేయబడిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏ నిర్ణయం తీసుకుంటారో, ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? వాళ్ళ ముగ్గురు కూడా ప్రతిమను అలా పెట్టినప్పుడు మొత్తం సమాజం అంతా కూడా, ఆ లోకంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోకరించేశారు. కేవలం ముగ్గురు మాత్రం నిలబడ్డారు. నాకు అనిపించింది, అక్కడ ఆలోచన వచ్చింది, ముగ్గురు మాట్లాడినట్టు ఎక్కడా లేదు బైబిల్లో. కానీ ఒకటి బయటకు వచ్చింది, మేము నమస్కారం చేయము అంటే. అసలు ఆలోచన ముగ్గురులో ఎవరికి వచ్చిందో తెలియదు. ఒకవేళ ముగ్గురికి ఒకేసారి వచ్చినా కానీ దాని ముగ్గురు ఎలాగా మరి ఏమంటారు అండర్స్టాండింగ్ వచ్చిందో మనకు తెలియదు. కానీ ఆ ముగ్గురులో ఏ ఒక్కడైనా మరి ఎందుకు వచ్చింది బాబు, ఒకసారి తాళం చెప్తే సరిపోదు కదా, దేవుడికి తెలియదు ఏంటి అని అంటే, ఆ ముగ్గురులో ఏ ఒక్కడైనా కానీ ఒక్క మాట అవిశ్వాస మాట పలికినట్లయితే ఖచ్చితంగా తేడా వచ్చేది అక్కడ. కానీ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా ఒక్కరికి వచ్చిన నిర్ణయం అవ్వచ్చు, ముగ్గురికి వచ్చిన అవ్వచ్చు, ప్రతి వారి మాట ఎలాగుందంటే ఐక్యత, ఒకటే మాట. కాబట్టి ఈరోజున మనం కూడా ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అద్భుతాలను సృష్టిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదంట. కాబట్టి వాళ్ళు ఎంతమంది? ముగ్గురే కానీ ఒకటే తాడు, ఒకటే మాట, ఒకటే పని. నుంచున్నారు, మోకరించారు. అగ్నిలోకి వెళ్ళిన ముగ్గురే, మోకరించిన ముగ్గురే, నిలబడ్డ ముగ్గురే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే, ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడే ఉన్నారు. ఇద్దరు అన్నాడు దేవుడు, ముగ్గురు కూడా కాదు. ఇద్దరు నా నామమును ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. ఇద్దరు భూలోకముందు దేనిని బంధిస్తారో అది పరలోక రాజ్యంలో కూడా బంధించబడదు. అందుకే ఇప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు మ్యాక్సిమం కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. నాకు ఎవరు లేరండి అంటారా? కనీసం మీ ఆవిడ నువ్వు అని కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా కలిసి ప్రార్థన చేసిన ఎన్నో అద్భుతాలు మేము చూసాం. ఈరోజు మీరు విన్నారు లేదు ఒక అద్భుతమైన సాక్ష్యం, నేను మళ్ళీ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నేను
కర్నూలు అనుకుంటే ఒక సహోదరి ఫోన్ చేసింది మార్నింగ్, ఉదయకాల లైవ్ జరుగుతున్నప్పుడే టెస్ట్ మనీ సమయం ఇచ్చినప్పుడు ఫోన్ చేసి టెస్ట్ మనీ చెప్పింది ఆమె. అది రికార్డ్ అవ్వలేదు, ఎందుకో తెలియదు కానీ ఆమె ఎంతో ఆశపడ్డది. చక్కటి బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత నెమ్మదిగా పెద్దవాడవుతూ వస్తున్నాడు. కానీ వాడి ఏజ్ అయితే పెరుగుతుంది, కానీ ఆ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పెరగట్లేదు. కనీసం మాటలు కూడా రావట్లేదు. పెద్దవాడు అయిపోయాడు. స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, కానీ ఎవరితో మాట్లాడడం, అసలు వీళ్ళు మాట్లాడిందే వాళ్ళు అర్థం చేసుకోవడం. అది డాక్టర్ దగ్గర చూపిస్తే ఇది ఆటిజం లాగా ఉంది, కానీ ఆటిజం అంటలేదు ఎందుకని, అలాగే ఉంది. వీడి యొక్క ప్రవర్తన, వీడి యొక్క బిహేవియర్ చూసినట్లయితే దీనికి ట్రీట్మెంట్ లేదు అంటే ఇంకా తల్లికి ఎలాగుంటుంది? హృదయం అంతా వేదన, బాధ. సంఘంలో, సమాజంలో, ఇంట్లో అందరూ కూడా నానా రకాలు మాట్లాడుతున్నాడు. ఈడెందుకు పనికిరాడు, ఈడేం మాట్లాడు, ఈడేమీ చేయలేడు, ఈడికేమీ తెలియలేదు, ఇలాగ నానా రకాల మాటలు. ఆల్రెడీ బాధలో ఉన్నాడు, తల్లేమో బాధలో ఉంది, నలుగురు సూటుపోటి మాటలు. ఇంత సమస్యల్లో ఎలాగైతే ఈ యొక్క ఉదయకాల ప్రార్థనకు ఆమె కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు ఫోన్ చేసింది నాకు, అన్న నా కొడుకు సమస్య ఉన్నది, మాట్లాడడం, సరిగ్గా ఉండడం, స్కూల్కి వెళ్ళడం, చదవడం అసలేమీ లేదు. నేను అన్నాను, ఏం కావాలమ్మా నీకు అన్నాను. నీ కొడుకు ఎలా ఉండాలి? మంచోడుగా ఉండాలి, గొప్పోడుగా ఉండాలి, మాట్లాడాలి, ఇది కదా. మరి ఇది పలకడం మానేసి వాడు ఎలాగున్నాడో, ఏం చేస్తున్నాడు, ఈ పలుకుతావు ఎందుకు? ఆదిగాను 1 వచ్చి 2 వచ్చిన ఏముంది? చీకటి వెలుగు అంధకారం ఉంది, కానీ దేవుడు వచ్చి ఏమన్నాడు? వెలుగు అన్నాడు. కాబట్టి నీకు ఏది కావాలో అదే పలుకు, సమస్యను అసలు మాట్లాడొద్దు, పలకొద్దు అన్నాను. ఆవిడకి బాగా నచ్చింది అన్నమాట. ఎందుకంటే రిఫరెన్స్ చూపించాను కదా, వాక్యం దేవుడు ఏం చేశాడో చూపించాను కదా, పట్టుకున్నది. మా పిల్లలు కూడా ఎప్పుడన్నా ఏదైనా చేశారు, లేకపోతే ఎగ్జామ్స్ ఏదైనా అంటే వాళ్ళని పంపేసాక మేము ఏం చేస్తామంటే చక్కగా సెపరేట్గా ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. అది విన్నది ఆమె కూడా ఏం చేసిందంటే పిల్లల్ని పంపేస్తుంది, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తుంది అనమాట, తలుపేసుకుంటుంది. ఏమని పలుకుతుంది తెలుసామే? నా కొడుకు గొప్పోడు, నా కొడుకు చక్కగా మాట్లాడుతున్నాడు, నా కొడుకు జ్ఞానవంతుడు, బలవంతుడు. ఏ చెప్పాను నేను? ఇవే పలకమ్మాను. రోజు ఇవే పలుకుతూ ఉంది. హల్లెలూయా! వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మెసేజ్లు కాదు, జీవితాలు మార్చేటువంటి మాటలు, దేవుడి నుంచి వచ్చేటువంటి మాటలు. వినిటి వల్ల ఉపయోగం లేదు, కానీ విని ఆచరించాలి, అమలు చేయాలి. ఎప్పుడైతే పలుకుతూ ఉందో ఆదికాండం 1 వచ్చే 3 వచనంలో ఏముంటుంది? పలికితే కలిగెను, పలికితే కలిగెను. సామెతల గ్రంథం 18:21 వచనం ఏముంటుంది? జీవమరణాలు 4వ వచనం, జీవమరణాలు 4వ వచనం. తెలుసు కదా మరి ఎక్కడుంది జీవం? నీ నాలుకలోనే ఉంది. నీ నాలుకను జీవాన్ని ప్రకటించడానికి ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆ యొక్క మాటలు పలుకుతూ ఉందో, థ్యాంక్ యూ జీసస్, నా బిడ్డ మాట్లాడేలా చేసినందుకు వందనాలు, నా బిడ్డకు మాటలు ఇచ్చినందుకు వందనాలు, నా బిడ్డను జ్ఞానవంతుడిగా చేసినందుకు వందనాలు, నా బిడ్డను బలవంతుడిగా చేసినందుకు వందనాలు. ఆమేన్. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు చేస్తా ఉంది. ఆమె ఈరోజు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఊహించని రీతిలో వాడు మాట్లాడుతూ మొదలుపెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి చేత చేతులు ఎంచలేదు, ఎవరి చేత ప్రార్థన చేయించలేదు, ఏమీ లేదు. తల్లి ఏం చేస్తుంది? ప్రార్థన కాదు, పలుకుతుంది అనమాట. ఏం పలుకుతుంది? ఏది కావాలో అది పలుకుతుంది, ఎలా ఉండాలో అది పలుకుతుంది, జీవాన్ని ప్రకటిస్తూ ఉంది. ఎప్పుడైతే అది ఆ జీవాన్ని ప్రకటిస్తూ మాట్లాడుతూ ఉందో పరిస్థితులన్నీ కూడా మారటం మొదలుపెట్టాయి. హల్లెలూయా. వీళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకునేటువంటి స్థితిలో నుంచి మాట్లాడటం మొదలుపెట్టి వాళ్ళ స్కూల్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమంది పేర్లు పెట్టి వెళ్ళటం మొదలుపెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జ్ఞానము, ఎంత అని చెప్పిందమ్మ. ఖచ్చితంగా నేను ఒక రోజునే తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నది. అప్పుడు దాకా మనం నమ్మం కదా, మనంత తోమా జాతి కదా. భారతదేశం అంటే గాయాలు కూడా చేతిలో వేలు పెట్టి ఇలాగా ఈ వేలు అవతలకు వచ్చేయాలంట. అప్పుడు నిజంగా నీకు సిలువ వేశారు, నీకు మేకలు గుచ్చారని నమ్ముతాను అన్నాడు తోమగారు. ఆ తోమగారే మన భారతదేశానికి వచ్చాడు. కాబట్టి మన అంత విశ్వాసం ఎలా ఉంటుందంటే తట్టి ముట్టి చూసి, ఏంటది 3 రోజెస్ టీ పోవడానికి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఎక్కడ రేడియోలో. రంగు రుచి చిక్కదనం 3 గుణాల 3 రోజెస్. ఏం గుణాలు అంటే 3 గుణాలు: రంగు, రుచి, చిక్కదనం.
మనం కూడా ఏం చేయాలంటారా? తట్టాలి, ముట్టాలి, చూడాలి, ఇవన్నీ చేస్తే కానీ అప్పుడు ఎస్ 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 దేవుడు, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. అప్పుడు కానీ మనకు టేస్ట్ రాదనమాట. అప్పుడు కానీ మనకు రుచి తెలియదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఎలాగా? ఇదే తట్టి ముట్టి చూసి అంతా ఎస్ క్లారిఫై అయింది, ఇప్పుడు నేను నమ్ముచున్నాను. అలాగా కాదు మనం. నిజంగా రోమా 4:17 ఏముంటుందంటే, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలిచేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మృతులను సజీవులు అన్నాడు కానీ సజీవులను మృతులు అని లేదు అక్కడ. మృతతుల్యమైన పరిస్థితులను సజీవులుగా చూడాలి మనం, సజీవంగా మాట్లాడాలి మనం. హల్లెలూయా. అర్ధగంట అయిపోయింది అప్పుడేని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మృతులను సజీవులుగా చూడాలి, మృతతుల్యమైన పరిస్థితులను సజీవంగా మాట్లాడాలి. నువ్వు మాటలేవు, మాటలు మాట్లాడాలి. అర్థమవుతుందా? నీ పరిస్థితి బాగలేదు, బాగున్నట్టు మాట్లాడాలి. నీకు వ్యాపారం లేదు, నువ్వు సమృద్ధిని ప్రకటించాలి. నేనైతే ఎప్పుడు అలా మాట్లాడుతుంటాను, అలాగే జరుగుతుంటుంది. లేదు అన్న మాట ఉండకూడదు, లేదు అనే మాట నీ నోట రాకూడదు. ఏం బాగాలేదు బ్రదర్, పరిస్థితి బాగాలేదు బ్రదర్, అసలు ఎలాగ అర్థం అవ్వట్లేదు బ్రదర్, ఈ అమ్మాయి ఎలా కట్టలో, ఈ రెంట్ ఎలా కట్టలో. నేను ఎప్పుడన్నా నన్ను మీ దగ్గర దీనికి ఎంత నెలకి ఒక 40,000 రెంట్ కట్టాలి, అమ్మో వచ్చేది 10 మంది ఉండరు, కానుక ఏముండదు, ఇవన్నీ ఎప్పుడైనా నేను అని చెప్పానా? ఇది మన పని కాదు. నీకు చేతనైన ఏ పని అయినా సరే, అమ్మ వినాలి, ఏ పని అయినా సరే నీ శక్తి లోపల ఎక్కడ చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నేను వాక్యం చెప్పగలుగుతాను, నేను సమృద్ధిగా చెప్తాను, నేను బలంగా చెప్తాను, శక్తివంతంగా చెప్తాను. నా శక్తి లోపల ఎక్కడ నేను చేస్తాను. రెంట కడతాను నా బాధ్యత కాదు, అది నేను చేయలేను. కానీ అది ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు, ఆయన రప్పిస్తాడు, ఆయన లేపుతాడు ఎవరు లేపాలను. అంతేగాని ఇప్పుడు ప్రసంగం చెప్పడం మానేసి నా పని నేను చేయడం మానేసి మరి ఎలాగా ఇది ఏం చేయాలి, ఇప్పుడు ఎలాగొస్తుంది అని నేను ఆలోచించి కూర్చుని అనుకోండి, అది నా పని కాదు. కాబట్టి నాకు చేతనని ఏ పని అయినా ఉన్నదా, అది నా శక్తి లోపల లేకుండా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక వైర్ మాట్లాడితే ఉందనుకోండి, దాన్ని నీట్గా మాట్లాడాలి, ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ పాడవకుండా నీట్గా పనిచేయాలి. ఇప్పుడు టేబుల్ తుడతా ఉంది అనుకోండి, ఇట్లా తుడిసి వెళ్ళిపోవడం కాదు, నీట్గా ఎక్కడ ఇంత డస్ట్ లేకుండా, ఎంత లోపం లేకుండా దాన్ని పట్టుకుని నీట్గా తోడాలి. నా చిన్నతనం నుంచి నేను అది నేర్చుకున్నాను. మా నాన్నగారు నాకు ఒక సైకిల్ ఇచ్చారు. సైకిల్ చక్రం వెనకాల ఎన్ని వస్తువులు ఉంటాయండి? అసలు సైకిలే తెలియదు మనకి. వెనక చక్రంలో ఎన్ని వస్తువులు ఉంటాయి తెలిస్తే కదా, 40 వస్తువులు ఉంటాయి. ముందు చక్రంలో ఎన్ని వస్తువులు ఉంటాయి? అసలు మనం తొక్కుతాం తప్ప అది ఏమిటి అని తెలియదు మనకు. 32 వస్తువులు ఉంటాయి తెలుసా? వెనకాల 40, ఎదురు 32 ఉంటాయి. ఈ 72 వస్తువుల్లో ఏ ఒక్క ఊస కూడా ఇంత కూడా తుప్పు పట్టించేవాడిని కాదు. నేను ప్రతిరోజు 72 వస్తువులు తుడిచేవాడిని. నా సైకిల్ రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఊసల మీద ఎండపడి ఆ మెరుస్తుంటే పక్కోళ్ళు తల తిప్పుకునేవారు. మోసే గారు ముఖాన్ని చూసి ఎలాగైతే ఇలా తల తిప్పుకున్నారో దాన్ని బట్టి మీకు అర్థం ఉంటుంది నేను అంత నీట్గా పెట్టుకున్నాను సైకిల్. పైగా సైకిల్ ఎప్పుడుది? నేను పుట్టకముందు మా నాన్నగారు సైకిల్ జాబ్ నడితే అప్పుడు సైకిల్. ఆ సైకిల్ నాకు ఇస్తే ఆ సైకిల్ నేను పట్టుకెళ్ళి మళ్ళీ పెయింట్ వేయించి దానికి అన్ని బాగు చేయించి పాత సామాన్లు అన్ని కొత్తగా చేయించి వాడుకున్నటువంటి సైకిల్ అది. చూసారా? నీకు చేతలని ఏ పని అయినా సరే నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు తొడగలదు సైకిల్, తుడు దాన్ని. బద్ధకంగా పనిచేయవాళ్ళు రావు, దరిద్రులు అవుతారంట. బద్ధకంగా పనిచేయవాళ్ళు దరిద్రులు. నీకు ఏ పని వచ్చినా సరే దాన్ని బద్ధకంగా చేయొద్దు. అసలేం ఎలా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. చీపు రూఢమైనా సరే ఇట్లా కాదు, మంచిగా చేయండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఒక ఆవిడికి అలా ఆయన ప్యానల్ రిపేర్ చేస్తాడనమాట. సడన్గా కరోనా వైరస్ ఏదో వచ్చినప్పుడు అది కూడా పోయిందంట. ఏం చేయలేదు తెలియక ఏం చేసింది ఆవిడ? మల్లెపూలు అమ్మటం మొదలుపెట్టింది. ఏం చేసింది? మల్లెపూలు అమ్మటం మొదలుపెట్టింది. ఎక్కడ కొనుక్కు రావడం, ఇక్కడ అమ్మటం. అక్కడ 100 రూపాయలు మల్లెపూలు తేవడం, ఇక్కడ 150కి అమ్మటం. అక్కడ 500 మల్లెపూలు తేవడం, ఇక్కడ 1000 రూపాయలు అమ్మటం. ఈ రోజున ఆవిడ బిజినెస్ అని తెలుసా? 22 కోట్లు. ఏం చేస్తా తెలుసా? మల్లెపూలు అమ్ముతుంది. ఆవిడకి ఎంతమంది పని చేస్తున్నారు తెలుసా? ఆడావిడ చదువు ఏమీ లేదు, న్యూస్ పేపర్లో వచ్చింది ఆవిడ. 22 కోట్లు అంట. మనం ఈ రోజున అయితే అయ్యో ఎంతమందికి ఫోన్ చేసి చెప్తామో మాకు అస్సలు లేదండి, తింటాకలేదు, ఉంటాకలేదు. అంతేగాని మనం దేవుడు ఏం చేస్తాడు? చేతి పనిని నువ్వు పని చేయి, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేయాలి? రిస్క్ తీసుకున్నారు.
దేని కొరకు? ఏ రాజా, మేము నిన్ను గౌరవిస్తాం, అంతేగాని మా దేవునికి వ్యతిరేకంగా మేము ఏం చేయం. నువ్వు అగ్నిగుండంలో వేసినా ఏం చేసినా మా దేవుడు కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మేము కాపాడితే ఇక్కడున్న దేవుని మహింపరుస్తాం, కాపాడకపోతే అక్కడికి వెళ్ళి దేవుని మహింపరుస్తాం, అక్కడున్న దేవుని మహింపరుస్తాం. అంతే మా ఉద్దేశం, అదే ఫైనల్. అంతేగాని మాత్రం ప్రతిమకు మేము నమస్కారం చేయం. హల్లెలూయా. ఆ మాట అన్న వెంటనంట, ఏ పెంచండ్రా 7 రెట్లు అన్నాడంట రాజుగారు. అప్పుడు దాకా మామూలే అగ్ని, ఇంకో 7 రెట్లు అంట. దేవుడి కొరకు నిలబడ్డామని చెప్పేసి నీకు శ్రమలు తగ్గుపనుకుంటారు చాలా మంది. దేవునికి పరిచయం చేస్తాం, శ్రమలు రావనుకుంటారు చాలా మంది. నో నో నో, పెరుగుతాయంటే ఇంకాను. అదేంటి బ్రదర్, బాప్తిసం తీసుకున్న శ్రమలు ఎక్కువైపోయి ఇంకా దేవుడి కొరకు దశంభాగం ఇవ్వడం ప్రారంభించాం, నీతిగా ఉండడం ప్రారంభించాం, బూతులు మానేసాం, మందు మానేసాం, అన్ని మానేసాం, ఇంకా శ్రమలు ఎక్కువైపోతున్నాయి అంటే ఎందుకని? ఇదన్నమాట. డెలివరీ టైంలోనే పురుడు నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. ఎందుకని? ఇంకా డెలివరీ టైం కాబట్టి. నువ్వు ఎప్పుడైతే వాటిని తట్టుకుని నువ్వు నిలబడతావో అద్భుతాలను చూడగలుగుతావు. ప్రతిఫలం పొందుకునే సమయం ఆసన్నమైందని అర్థం అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు అలా చెప్పారో అగ్నిగుండం పెరిగిపోయింది, తీసుకెళ్ళి లోపల పడేస్తారు. అయిపోయిందా? ముగింపా? మనకు తర స్టోరీ తెలుసు కాబట్టి. దేవుని కొరకు రిస్క్ తీసుకున్న వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడైనా విడిచిపెట్టేశాడా? దేవుడు ఎప్పుడైనా వదిలిపెట్టేశాడా? కానీ మనకు అనిపిస్తుంది అనమాట, నేను దేవుని కోసం ఉన్నాను బ్రదర్, దేవుని కోసం అన్ని కానుకలు ఇస్తాను, ఎక్కడ చర్చ కట్టినా నాదే ఫస్ట్ కనుక, ఏ మీటింగ్ నాదే ఫస్ట్ కనుక, కానీ అప్పుల్లో ఉన్నాను. నో, దేవుడు అలా చేయడు ఎప్పుడు కూడా. దేవుడి నిమిత్తం నువ్వు ఏది చేసినా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. నా పేరట వచ్చే వరకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారం నువ్వు కోల్పోవు. అయ్యి బాబు, ఈ మాట ఉన్నదంటే ఎవరు? ఇంకొచ్చినప్పుడల్లా లోటాలో ఏం చేస్తుందంట పాస్టర్ గారికి తెలుసు కదా, లోట అంతే. ఇంకెప్పుడు రూపాయి కానీ స్వీట్ కానీ అటు ఏం పెడతలేదు. చనిపోయిందంట. పరలోకం వెళ్ళాక దేవదత్తలు తీసుకెళ్ళి పెద్ద చెరువులో నుంచో పెట్టాయంట. ఇదే మరి నువ్వు ఇచ్చిన లోట నీళ్ళన్నీ కలిపిన చెరువు అయింది ఇక్కడ. భూలోక రాజ్యాల పాస్టర్ ఓ లోట అంటే గ్లాస్ నీళ్ళు ఇన్ని గ్లాసులు నీళ్ళు ఇచ్చాను, ఇక్కడ ఇంత అయింది వచ్చి ఇక్కడికి వచ్చి. చూసారా, మనం ఏది విత్తుతామో అది కోసుకుంటాం. కాబట్టి ప్రభు నిమిత్తం వచ్చేవారికంట, ప్రభు పేరట వచ్చేవారికంట ఏది ఇచ్చినా సరే దాని ఉపకారం మనం కోల్పోము. ఖచ్చితంగా దేవుడు ఇస్తారంట. శద్రక మేషక అబేద్నెగో ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డారో, రోషంగా నిలబడ్డారో, అది ప్రతికూల పరిస్థితి అని తెలిసినా సరే, అది సమస్య అని తెలిసినా సరే, దేవుడి కొరకు నిలబడినట్లయితే ఎటువంటి సమస్య వస్తుందో తెలిసినా సరే నిలబడ్డారు వాళ్ళు. ఎప్పుడైతే వారు నిలబడ్డారో వారి పక్కనే దేవుడు వచ్చి నిలబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడతాం రిస్కే, దేవుని కొరకు నిలబడతాం కొంచెం ఇబ్బందే. కానీ నువ్వు నిజంగా నిలబడుతున్నట్లయితే, నువ్వు రోషంగా నిలబడినట్లయితే ఎవరు నీ పక్కకు రారు. అరే వీళ్ళ ముగ్గురికి సాయం చేద్దామని ఇంకో 30 మంది వచ్చారా, మొత్తం అందరూ చూస్తున్నారండి సినిమాలాగా. వీళ్ళ మాడి మసి అయిపోతారు, వీళ్ళ అడ్రస్ గల్లంది అయిపోతుంది, వీళ్ళ చాప్టర్ క్లోజ్ కదా. మా పరిచయం చేస్తున్నప్పుడు అలాగ ఉంటారు అన్నమాట. ఏంటో ఆవేశం, వెళ్ళిపోతున్నారు ముందుకి, అయిపోతుంది వీళ్ళ పని, వీళ్ళ చాప్టర్ క్లోజ్ అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటారా, అలా చూస్తుంటారంట. సడన్గా వేసి వచ్చి పక్కన నుంచి ఉంటే, అరే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు రా అని అంతా కూడా ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కొరకు రోషంగా నిలబడినట్లయితే, నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టినా, నీ బంధువు స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, సమాజం నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను వెలివేసినా, దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడినట్లయితే శద్రకు మేషకుని అబేద్నెగోను అని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఇప్పుడు ఏదో ప్రణాళిక ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రణాళిక ఇప్పుడు నీ కొరకు దేవుడు వేయడు. నేను ఇదే నమ్ముతాను ఎప్పుడు కూడా. దేవా అద్భుతం చెయ్యి, అద్భుతం ఆల్రెడీ చేసేసాడు, నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవా నాకు ఆరోగ్యమి, దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు, నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవా నన్ను ఐశ్వర్యం చెయ్యి, దేవుడు ఆల్రెడీ ఎప్పుడో నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవుడు పని ఎప్పుడు కూడా కంప్లీట్, సమాప్తం అన్నాడంతే. యేసుప్రభు శిలువలో సమాప్తం. ఆయన చేయవలసినంతా చేసేసాడు. భూలోక రాజ్యంలో ఆయన చేయవలసిన పని అసలు లేనే లేదు. నీవు నేను చేయవలసిందనమాట, నీవు నేను స్వతంత్రించుకోవాల్సిందనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే శద్రకు మేషకు అబేద్నెగోను వారు అలా నిలబడిపోయారో, దేవుని కొరకు మాట మీద, ఒక నిబంధన మీద, ఒక శాసనం మీద వాళ్ళు నిలబడ్డారు. రాజుగారి శాసనం కంటే వీళ్ళ ముగ్గురి శాసనమే బలమైంది, గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే నీ సంకల్ప బలం గొప్పదంట. నువ్వేదైతే సంకల్పం కలిగినావో దాన్ని గట్టిగా పట్టుకున్నావో, పౌలు గారు అంటారు, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. లూజ్గా పట్టుకోవద్దు. లూజ్ నిర్ణయాలు తీసుకుంటారు చాలామంది. ఉపవాసం ఉందామని చెప్పుంటారు,
అంతే, కొంచెం ఆకలిసాక సరేలే దేవుడికి అర్థమవుతుందని టీ తాగుతారు. కొంచెం తర్వాత ఉప్మా తింటారు. ఇంకా తర్వాత ఇంకేం చేస్తాం అని వాళ్ళు భోజనం చేస్తారు. రేపు ఎప్పుడు చూద్దాం అని జరిగితే మన జీవితంలో అలాగా. కానీ ఇలా అలా తీసుకోలేదు. పట్టుకున్నదాన్ని ఎలా పట్టుకున్నారో గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారా, లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లు ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏమీ లేవు. దేవునితో కనెక్షన్ తప్ప దేనితో కనెక్షన్ వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? పట్టుకున్నారు గట్టిగాను. మా దేవుని తప్ప దేన్ని సేవించం, దేవునికి నమస్కారం చేయం. హల్లెలూయా. ఈరోజు నేను ఈ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఏ బంధకాల్లో ఉన్నారో, మీ ఎదుట ఎటువంటి అగ్నిగుండం ఉన్నదో, మీ ఎదుట ఎటువంటి అగ్ని లాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాటిని మించినటువంటి దేవుడు మాత్రం మనకున్నాడు. హల్లెలూయా. వాటి నుంచి విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు మాత్రం మనకున్నాడు. నువ్వు రిస్క్ తీసుకున్నట్లయితే, నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు అది రిస్క్ అని తెలిసి కూడా, శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే నిలబడ్డారు. శోధనలో ప్రవేశించారు, కానీ శోధన వారిని ఏమాత్రం కూడా అగ్ని వాసన కూడా అంటలేదంట. వాళ్ళ వెంట్రుకలు కూడా తాకలేదంట అగ్ని వాసన. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తివైతే చూడండి, గాజు పురుగు ఉంటుంది, మీకు తెలుసా? పేడలోనే ఉంటుంది, పేడ తింటుంది, పేడలోనే గూడు కట్టుకుంటుంది, పేడలోనే బతుకుతుంది. సడన్గా ఇలా పైకి వస్తుంది. ఎంత నీట్గా ఉంటుంది అది, ఎంత డస్ట్ కూడా పట్టదు దానికి. లోటస్, కలవ పువ్వు చూసుంటారు, బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, బురద ద్వారానే జీవిస్తుంది, బురదను ఆనుకునే జీవించి బురదలోంచే పైకి వస్తుంది. ఇంత బురద కూడా ఉంటుంది దానికి. మన జీవితం కూడా అంతే. క్రైస్తవుడు ఎలాంటి అంటే ఒక లోటస్, ఒక కలపూలో జీవించాలి, ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకస్తులతోటే జీవించాలి, ఈ లోకస్తులతోటే వ్యాపారం చేయాలి, ఈ లోకస్తులతోటే మాట్లాడాలి, ఈ లోకస్తులతోటే ప్రయాణం చేయాలి. కానీ ఇహలోక మాలిన్యము తనకు అంటకనకుండా చూసుకున్నట్టే కదా పవిత్రము నిష్కలంకమైన భక్తి అని అంటుంటాడు. ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకూడదు. వాళ్ళతోటే సహవాసం చేయాలి, కానీ వాళ్ళ నీళ్లు మనకు రాకూడదు, వాళ్ళ బూతులు మనకు రాకూడదు, వాళ్ళ మాటలు మనకు రాకూడదు. నా చిన్నతనంలో నేను పనిచేసేటప్పుడు ట్రాక్టర్ పని చేసేవాడిని నేను. తెలుసో లేదు మీకు ట్రాక్టర్ అంటే? పొలం పనులు చేసేటప్పుడు బంట పని అంటారు కదా ఊర్లను. అక్కడ అంతా ఎలా ఉంటారు అనుకున్నావు? రాత్రంతా తాగేసి ఆ నెలాఖరుని డబ్బులు వస్తాయి కదా, అది వారాంతరంలోను, ఆ డబ్బులను తాగేసేసి రకరకాల తిరుగులు తిరిగేసి నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిసి ఇవే వస్తాయి, అన్ని డబ్బులు మీనింగ్ మాటలే. కానీ నాకేమో డబ్బులు అవసరం, పని చేయాలి కదా. ఎలా చూసినా కూడా, ఏ వైపు చూసినా ఏ మాటలు మాట్లాడుతుండేవారు. కానీ అటువంటి వ్యక్తులతో అనేక సంవత్సరాలు పనిచేశాను నేను. హల్లెలూయా. కానీ అలా మారలేదు నేను ప్రత్యేకించబడ్డాను. ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ స్పెషల్. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? వింటున్నారా? లోకంలో ఇప్పుడు బోట్ ఉన్నది, నీటిలో వెళ్ళాలి, కానీ నీరు బోట్లోకి రాకూడదు. బోటు ఒడ్డున వెళ్తుంది, అక్కడే ఉంటుంది, ప్రయాణం సాగదు. అలాగే మన జీవితం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా లోకస్తులతోటి సహవాసం చేయవలసి వస్తుంది, మాట్లాడవలసి వస్తుంది. కానీ వాళ్ళని మన లోపలికి రానివ్వకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనం దేవుని సందులో వర్ధిల్లుతాం. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు గొప్ప ఎగ్జాంపుల్ అనమాట. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో జీవించినప్పటికీ, పరాయి దేశంలో జీవించినప్పటికీ, ఏ ప్రేయర్ సపోర్ట్ లేనప్పటికీ, ఏ విధమైనటువంటి ఆత్మీయ గైడెన్స్ లేనప్పటికీ కేవలం దేవుని వైపు చూస్తూ భక్తిని కొనసాగించారు, దేవుని మహింపరిచారు, దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళ ముగ్గురు ద్వారా దేశం అంతటికి కూడా దేవుని గొప్పతనం తెలిసిపడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి పంపుతున్నాడు. ఎందుకంటే అక్కడ నువ్వు రిస్క్ తీసుకుని ప్రభు నామ మహిమార్థంగా నిలబడినట్లయితే నిన్ను బట్టి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కలంతా కూడా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవటానికే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే దానియేలు గ్రంథం, రెండోదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. ఏంటంటే శాసనము చేయబడిందని తెలుసు, రిస్క్ అని తెలుసు, ప్రాణాపాయ స్థితి అని తెలుసు. ఈరోజు చూడండి, కరోనా వైరస్ వస్తుందని మళ్ళీ మన ఎవరో న్యూస్ ఎత్తే నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు, అన్న కరోనా వైరస్ వచ్చేస్తుందంట, ప్రేయర్ చేయి. అది ఇంకా వచ్చింది లేదు, చచ్చింది లేదు. చచ్చింది, ఇంకా రాలేదు. అది
కానీ వస్తాదని తెలుసంట. మరి మన వాక్యం ఏముంది? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడి, ఎందుకని ఏ తెగులు కూడా నాకు కూడాలని వాక్యం పట్టుకున్నవాడు ఏం చేస్తాడు? గాఢాంధకారపు లోయలని సరే సంచారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేశమంతా కూడా ఆర్థిక సమస్యలు వచ్చి కరువులో ఉన్నా సరే నీ ఇంట్లో సమృద్ధి ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మని వారు స్వతంత్రించుకుందరు గాక. ఎస్, మా జీవితంలో మేము చూసాం. బయట కేజీ ఉల్లిపాయలు 120 ఎంత ఉండేది. మా ఫ్రిడ్జ్లో సమృద్ధిగా ఉల్లిపాయలు ఉండి. టమాటా ఎంత రేట్ వచ్చేసింది? 120, 150 కూడా వెళ్ళిపోయింది కదా. కానీ మాకు సమృద్ధిగా ఉండి. ఇది దేవుని యొక్క చిత్తం ఇది అనమాట. కరువులో సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో సమృద్ధిని చూడాలి మనం. కాబట్టి లోకం ఎలా ఉంటే నువ్వు అలా ఉండకూడదు. లోకానికి డిఫరెంట్గా ఉండాలి. లోకానికి వేరే జీవించాలంట. లోకం ఆలోచించినట్టు మనం ఆలోచించకూడదు. ఒకటే ఉద్యోగం ఉంది బ్రదర్, ఒకటే పోస్ట్ ఉంది, మరి ఏం చేద్దాం? పేతురు గారు వెళ్తే ఒక చేప కూడా లేదంట. కనీసం నీకు ఒక పోస్ట్ అని ఉంది. వాక్యం చూడండి ఎలా ఉంటుందో. ఒక చేప దొరకలేదంట ఆయన. అంటే ఒక చేప కూడా లేనట్టే కదా. మరి వాళ్ళ ఏంటి? దేవుడు ఏం చెప్తాడు ఆయన? ప్రభా వెళ్ళని ఒక చేప కూడా లేదంటాడు కదా. నీకు ఎందుకు వాళ్ళయి? అది దేవుని యొక్క బిడ్డల తీర్మానం. ఒక్క పోస్ట్ ఉందా, 100 పోస్టులు నాకు అనవసరం. నేను వెళ్తున్నాను దేవా, నువ్వు నాతో వస్తున్నావు, నాకు విజయం ఇచ్చావు. అలనాడు పేతురు ఏ ప్లేస్లో అయితే ఓడిపోయాడో, ఏ ప్లేస్లో అయితే ఒక్క చేప కూడా పట్టలేని ప్లేస్లోకి తీసుకెళ్ళి విస్తారమైన చేపలు పట్టించావో, ఈ రోజున నీకోసం పోస్ట్ క్రియేట్ చేయబడుతుంది. నీకు తెలుసా? నమ్ముతావా? మార్గము లేని చోట మార్గాన్ని క్రియేట్ చేసే దేవుడు మన దేవుడు. క్రియేటర్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు క్రియేటర్, సృష్టికర్త. సృష్టిస్తాడు. నీకు ఏది కావాలది దేవుడు అప్పటికప్పుడు సృష్టిస్తాడనమాట. సృజిస్తాడు. నమ్మాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలుగా చూడండి, ఎట్టి శాసనం ప్రార్థన చేస్తే జైలు వేస్తారంట. జైల్లో కాదు, సింహాల బోన్లో. సింహం మామూలుగా చూస్తేనే భయం మనకి. సింహాల బోన్ అంటే 1, 2 సింహాలు కాదు, అనేక సింహాలు ఉన్నటువంటి బోన్లోకి మనిషిని వేస్తున్నారంటే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? తప్పించుకునే అవకాశం లేదు. అంటే ఆ సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ చాప్టర్ క్లోజ్. అటువంటి శాసనం చేయబడిందని తెలిసి ఎందుకని ప్రార్థన చేయటం మాని సరిపోతుంది. ఇంతకని ఏంటంటే జస్ట్ మనకు అతి కష్టమైంది ఏంటి? ప్రార్థన చేయటమే కదా. ఇంకా అది చెయ్యొద్దంటే ఇంకా ఈజీ మనకు. అసలేని ప్రార్థన చెయ్యాలంటేనే మనకు పెద్ద సమస్య. అటువంటి శాసనం వచ్చిందని ప్రార్థన చేయకూడదని, అమ్మయ్యా దేవా నీకు తెలుసు కదా శాసనం వచ్చింది, మరి ఈజీగా మనం మానేసుకోవచ్చు. అటువంటి శాసనం చేయబడిందని తెలిసి అత్యంతమైనటువంటి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు ఆయన, మంచి స్థితిలో ఉన్నాడు. పోనీ అటువంటి శాసనం వచ్చిందని చెప్పేదో మూలకెళ్ళి దొంగచాటుగా ప్రార్థన చేసుకుంటున్నాడా? లేదు. ఏ శాసనం చేసినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏమైనా సరే ఏం చేస్తున్నాడండి ఆయన? కిటికీలు తెరిచాడంట. ఎరుసలేం వైపు చేతులెత్తి స్తుతిస్తూ ఉన్నాడంట. అందరికి తెలిసేలాగా బయట బహిరంగంగా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో నీకు ఎదురుగా ఎటువంటి దుర్గాలు రూపించబడిన కానీ, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ, ప్రభుతో నీ కనెక్షన్ మాత్రం మారకూడదు. ప్రభుతో నీకున్నటువంటి ఆ యొక్క డివైన్ ఏమంటారు దాన్ని? కనెక్షన్, నిబంధన ఎప్పుడు కూడా మారకూడదు. మారదు పాడతాం మనం, పాటే, కానీ దాన్ని కార్యరూపంలో పెట్టం. మారని దేవుడు, ఆయన చేసిన మాట మారదు, ఆయన నిబంధన మారదు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు ఆయన. కాబట్టి దానియేలు దాన్ని గ్రహించాడు. ప్రార్థించిన జీవితం ఉంటే ఎంత, పోతే ఎంత. ప్రార్థన చేయకుండా ప్రభుని మహింపరచకుండా ఈ భూమి మీద ఎంత ఉద్యోగం చేస్తే ఎవరు కావాలి, ఎంత జీవితం జీవితే ఎవరు కావాలి, ఎంత ఇల్లుంటే ఎవరు కావాలి అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? రిస్క్ అని తెలుసు, శోధనలో ప్రవేశిస్తారని తెలిసి కూడా ప్రార్థన చేశాడంట. శోధన అని తెలిసి కూడా, రిస్క్ అని తెలిసి కూడా, ప్రాణాపాయ స్థితి అని తెలిసి కూడా మోకరించి ప్రార్థన చేశాడు. అనుకున్న రీతిగానే తీసుకెళ్లారు. అనుకున్న రీతిగానే సింహాల బోన్లో వేశారంట. ఏది మారలేదు. దేవుడు దేన్ని ఆపలేదు. వింటున్నారా బ్రదర్? దేవుడు ప్రార్థన చేసిన తప్పించలేదు. ఈ సమస్యలోకి వెళ్ళకుండా చూస్తాననుకుని చూడలేదు.
చాలామంది ఇలా మాట్లాడతారనమాట. దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు తప్పించాలో అని ఆయనకు తెలుసు. అందుకే 1 Petrus 5:6 ఏముంటుందంటే, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమని చేసుకుని దీన మనసుకు లండి. దానియేలు దీన మనసుతోటే దేవుని విషయంలో ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. హల్లెలూయా. మరి అపజయం పొందాడా దానియేలు గారు? లేదు. ఎగ్జామ్ రాశాక ఫలితం వస్తే వాళ్ళు గొప్పోళ్ళు, పాస్ అయినట్టు. అసలు ఎగ్జామే రాకుండా పాస్ అయిపోతే, కరోనా టైంలో చూసారు కదా 10th క్లాస్ వాళ్ళకి ఏంటంట, అబ్బా ఎంత ప్రాణం హాయిగా ఉంటుందో. చదువుని పరిస్థితి ఎలాగుంటుంది? ఎంత కష్టపడి చదువుంటారు వాళ్ళు, ఎంత ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని వాళ్ళు ఎంత కష్టపడి చదువుంటారు. ఎప్పుడైతే కరోనా టైంలో 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ లేదు అన్నారో, ఎంత గొంతులేశారో, ఎంత సంతోషపడ్డారో. అదే నిజంగా ఎగ్జామ్ ఉండి నువ్వు దానికి ప్రిపేర్ అయ్యి నువ్వు ఇన్ని మార్కులు సాధించి ఇంత కష్టపడి సంపాదించావంటే ఎంత గర్వం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. వాళ్ళకి ఏమీ లేదు, ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు, సునాయాసంగా వెళ్ళిపోరు ముందుకి. కానీ ఇంటర్మీడియట్ వచ్చాక ఎంత కష్టపడతారు వాళ్ళు? ఇంటర్మీడియట్ వచ్చాక ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు? అసలే ఎంత కష్టపడి ఉంటారు? ఎప్పుడు కూడా ప్రియులరా, ముందు సుఖపడకూడదు. మనం ఇప్పుడు కూడా ముందు కష్టపడాలి. పెద్దలు కూడా అంటే కష్టపడ్డవాళ్ళు సుఖపడతారని. ఇక్కడ దానిని ఏం చేస్తాడంటే రిస్క్ తీసుకున్నాడు. ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, ముందుకెళ్ళాడు. ఫలితం చూస్తే ప్రపంచాన్ని ప్రభావితం చేయడు. వాళ్ళ చరిత్రను చదువుకోవట్లేదు వాళ్ళు. దానియేలు కానీ, శద్రకు కానీ, మేషక్ అబేద్నెగో కానీ వాళ్ళు చరిత్రను చదవట్లేదు, చరిత్రను సూచిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అందరిలాగా సమస్యగా ప్రార్థన చేసుకోవట్లేదు వాళ్ళు. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఏం చేస్తున్నారు? దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం గట్టిగా వర్షం వస్తే దేవుని సందికి రాం, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటే దేవుని సందికి రాం, ఫీవర్ వస్తే దేవుని సందికి రాం, లేకపోతే ఎవరైనా ఏదైనా మాట అంటే దేవుని సందికి రాం. ఏదైనా చిన్న ప్రతికూల పరిస్థితి అయితే దేవుని సందికి రాం. ఇలా ఏదైనా చిన్న ఆటంకం వచ్చిందంటే చాలు దేవుని సందికి దూరం అయిపోతుంటుంటాం. అలా కాదు. నేను చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను స్కూల్కి వెళ్ళే టైంలో భయంకరమైన వర్షాలు వచ్చినప్పుడు ఎంత వర్షం వచ్చినా కూడా ఒక్కరోజు కూడా స్కూల్ మానలేదు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క అనుకూలత అంటే అవైలబిలిటీ చూస్తాడు దేవుడు, ఎబిలిటీ చూడడం. నీకు ఎంత సామర్థ్యం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత గొప్పదనం ఉంది చూడంట. నీ ఎబిలిటీ ఉందంటే, అవైలబిలిటీ ఉందంటే ఎబిలిటీ దేవుడు ఇస్తాడంట. అర్థమవుతుందా? అవైలబిలిటీ నీకు ఉంటే చాలు, ఎబిలిటీ దేవుడు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం ఏలిని చూసాం. ఏలి దేవుని సందులో ఉన్నాడు కానీ దీపస్తంభానికి దూరంగా ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. అదే ప్లేస్లో సమూయేలు చిన్నోడే దీపస్తంభానికి దగ్గరగా ఉన్నాడు. అవైలబిలిటీ ఉంది సమూయేలుకి, ఏలికి మాత్రం అవైలబిలిటీ లేదు, దూరంగా ఉన్నాడు. అర్థమవుతుంది మీకు? దీపస్తంభానికి దగ్గరగా ఎవరున్నారండి? సమూయేలు ఉన్నాడు. ఏలి ఏం చేశాడు? దూరంగా ఎక్కడో చీకట్లో పడుకున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఎబిలిటీ ఉన్న వలన, అవైలబిలిటీ ఉన్న వలన. మరి ఏలి అంటే గొప్ప ప్రవక్త, గొప్ప యాజకుడు, అన్నీ తెలిసినాడు, పెద్ద వయసు. కానీ చిన్నోడు ఎవరో సమూయేలు, ఏమీ తెలీదు, అసలు దేవుడు పిలిపే తెలీదు. కానీ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? సమూయేలు పిలిచి ఏం చేయడానికి గొప్ప ప్రవక్తన చేశాడు. ఏ విధమైన ఎబిలిటీ లేదు, సామర్థ్యం లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుడు పిలిపే నీకు ఎబిలిటీని తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుడు పిలిపే నీకు సామర్థ్యం తీసుకొస్తుంది, దేవుడు పిలిపే నీకు శక్తిని తీసుకొస్తుంది, దేవుడు పిలిపే నీకు ధైర్యం తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నోడే సమూయేలు కానీ గొప్ప ప్రవక్త అయిపోయాడు, గొప్పోడైపోయాడు అనమాట. కాబట్టి ఈ రోజున నీ జీవితం చిన్నదా, నీ జీతం చిన్నదా, నీ ఇల్లు చిన్నదా, నీ జ్ఞానం చిన్నదా, నీ పరిస్థితి చిన్నదా, డోంట్ వర్రీ. దేవుని పిలుపు కొరకు ఎదురు చూడు, దేవునికి అవైలబిలిటీ చూపించు, దేవునికి దగ్గరగా ఉండు, దేవునికి సమీపంగా ఉండు. అప్పుడు నా చిన్నతనంలో కూడా మరి దేవుని సేవకుడు ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా ఎవరు చూరు కాదు, నేనే వెళ్ళి ఉండేవాడిని ముందు అందరికంటే. ఏం సాయం చేయాలన్నా, ఏం హెల్ప్ చేయాలన్నా నేనే ఉండేవాడిని, ఎవరు చూరు కాదు. అందరూ మంచిగా క్రికెట్లు ఆడుకుంటా అది అట్లా వెళ్ళిపోయేవారు, లోకంలో తిరిగేవారు. ఇప్పటికీ తిరుగుతున్నారు వాళ్ళు అలాగా. కానీ దేవుడు నన్ను ఏం చేయడు చూసారా?
దేవుని విషయంలో మీరు నమ్మకంగా చిన్న పని చేయండి ప్రియులారా, అది ఏదైనా సరే దానికి ప్రతిఫలం రాబోయే రోజులు చాలా ఉన్నతంగా ఉంటుంది. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమెన్, ఆమెన్. దానియేలు రిస్క్ తీసుకున్నాడు, దేవుడు సింహాల నోళ్లు ముయించబడేహాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే నీకు దేవుడు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. హల్లెలూయా. ప్రతి దాన్ని నోరు మూయిస్తాడు, ప్రతి సమస్య నోరు మూయిస్తాడు. ఏ నోరులైతే వ్యతిరేకంగా ఉన్నాయి ఆ నోరులే నిన్ను పొగిడేలా చేస్తాడు దేవుడు. ఏ దేశంలోనైతే దానియేలు ప్రార్థన చేయకుండా చేయాలని చూసారో ఆ దేశంలోనే దేవుని నామాన్ని మహింపరిచే అవకాశం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తలదించుకుంటావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అక్కడే దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రణాళిక నాలాంటి సిద్ధం చేశాడు. నువ్వు నిలబడాలా, నువ్వు రోషంగా నిలబడాలి, నువ్వు రిస్క్ తీసుకుని నిలబడాలి. టైం పడుతుంది, సమయం ప్రతిదాన్ని కూడా సరిచేస్తుందంట. హల్లెలూయా. సో నెంబర్ 1, షద్రకు మేషక్ అబేద్నెగో రిస్క్ తీసుకున్నారు, మరియమ్మ గారు రిస్క్ తీసుకున్నారు, దానియేలు గారు రిస్క్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, పిలవబడక మునుపు పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్హన ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండము ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, భార్య ఎంత గొప్ప శాసనం వచ్చింది చూసారా. అంటే రాజు ఏ స్థితిలో ఉన్నాడు చూసారా. వాళ్ళ భార్య ఆయన దగ్గరికి రావాలంటే పర్మిషన్ కావాలి. ఒకవేళ పొరపాటున వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క రాజదండం చూపించకపోతే భార్య లేదు, రాణి లేదు, ఎవరినైనా అయిపోయారు. ఇంకా అటువంటి శాసనం చేయబడిందని తెలిసి కూడా, రిస్క్ అని తెలిసి కూడా ఏం చేస్తుందంట. 16వ వచనం, నీవు పోయి సూసనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడే. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించడం న్యాయ విరుక్తమైనటువంటి న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించేదను. చూసారా, ఎస్తేరు గారు ఏం తీర్మానం చేసుకుందండి? ఎవరి కోసం? తన కోసమా? తన కుటుంబం కోసమా? యూదా జాతి అంతటి కోసం ఏం చేస్తుంది తెలుసా? నశించిన నేను నశిస్తాను. ఇది మరి వ్యతిరేకమైన పని. ఇది రాజు సంస్థానానికి వెళ్ళేటువంటి సమయం కాదు. అయినా సరే నేను వెళ్తాను, నేను తీర్మానం తీసుకుంటాను, నేను రిస్క్ తీసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున రిస్క్ తీసుకునే క్రైస్తవులు కావాలి. ఈ రోజున రిస్క్ తీసుకునేటువంటి వ్యక్తులు కావాలి దేవుని కొరకు. మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి చూస్తున్నాడు. మీ ద్వారా మీ జాతిని రక్షించాలని ఆశపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక్క వ్యక్తి రిస్క్ తీసుకున్నట్లయితే ఆ వ్యక్తిని బట్టి ఆ జాతిని రక్షించాలని దేవుడు చూస్తున్నాడు. ఎస్తేరు ఒక ఆడామే యూదా జాతి అంతటిని కూడా మరి ఆ యొక్క మరణము నుంచి కాపాడి పండగలోనికి నడిపించింది. వాళ్ళందరినీ కూడా పండగ వాతావరణం నెలకొన్నది. అంతా కూడా రోదన చేయాలి, అంతా కూడా విలపించవలసిన సమయంలో వాళ్ళ పండగ చేసుకునేలాగా జరగటానికి కారణం ఎవరు తెలుసా? ఎస్తేరు. ఎందుకు తెలుసా? రిస్క్ తీసుకుందామే. చచ్చినా చేస్తాను, నశించిన నశిస్తాను, పోయినా పోతాను. అరే ఇప్పుడే రానినయ్యాను, చక్కటి జీవితం, బానిసత్వం నుంచి బంధకాల నుంచి ఇప్పుడే పైకి వచ్చాను, ఇప్పుడే సుఖపడుతున్నాను అని అనుకోవచ్చు కదా. ఆమె రిస్క్ తీసుకుంది, ప్రభుని మహింపరచడానికి ముందుకు వచ్చింది. హల్లెలూయా. తన జాతి కోసం. అలాగే ఈ ప్రపంచ చరిత్రను మార్చడానికి ఒక ఆయన ముందుకు వచ్చాడు, ఒక ఆయన రిస్క్ తీసుకున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాన్ని పెడతానికి సిద్ధపడ్డాడు, సిలువ మరణం పొందాడు, త్యాగం చేశాడు, నిందలు అవమానాలు ఎన్నో భరించాడు. ఎన్ని చేసినా కానీ చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా? అన్ని నామముల కంటే పై నామం, ప్రతి మోకాలు యేసు నామమున వంగవలసిందే. కాబట్టి నువ్వు రిస్క్ తీసుకున్నావంటే అది నీతిగా నిజాయితీగా దేవుని కొరకు నువ్వు తీసుకునే రిస్క్ ఏదైనా సరే రాబోయే రోజుల్లో గొప్ప ఫలితం తీసి పెడుతుంది. గొప్ప ఫలితం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గారు తీసుకున్న నిర్ణయం ద్వారా తన యూదా జాతి అంతటిని కూడా రక్షించగలిగింది, కాపాడగలిగింది. ప్రభు ఆమెను వాడుకున్నాడు. ఈ రోజున ఒక ఎస్తేరు వల్ల నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతున్నావా?
ఒక మరియమ్మ వలె నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? ఒక శద్రకు మేషకు అబేద్నెగో వలె ఒక రోషం కలిగినటువంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? ఒక దానియేలు వలె పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నేను ప్రభుని స్తుతిస్తాను, హల్లెలూయా ఏమన్నాడు? ఆ యొక్క కిటికీలను తెలిసి ఏం చేస్తున్నాడు? దానియేలు స్తుతిస్తున్నాడంట, స్తుతించడం మొదలు పెట్టాడంట, పాటలు పాడటం మొదలు పెట్టాడంట, దేవుని గణపరచడం మొదలు పెట్టాడంట. అలా చేస్తే సస్తావరా బాబు, పోతావని తెలిసిన సరే స్తుతిస్తా చనిపోయినా కూడా నా దేవుని సందికి నేను వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పేతురు గారిని మనం చూసినట్లయితే ఒక చిన్నది, నువ్వు కాదు 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 అబద్ధం ఆడేశాడు. కానీ తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధం చేత నింపబడ్డాడో అనేక మంది నిలబడ్డారంట. అక్కడ అనేక మంది యూదులు ఉన్నారంట. అంతమంది ముందు మా యేసుని మీరే సిలువేశారు, ఆయన మీరే ఇలా చేశారు ధైర్యంగా మాట్లాడుతున్నారంట. రిస్క్ అని తెలుసు, అది ఇబ్బంది అని తెలుసు, అది ప్రతికూల పరిస్థితి అని తెలుసు. అట్లా మాట్లాడినందుకు ఆయన ఏం చేయారు తెలుసా? తర్వాత రోజుల్లో పేతురు గారిని సేమ్ యేసు ప్రభువుని సిలువేయాలనుకున్నారంట. ఇది తెలిసినటువంటి శిష్యులు వచ్చి, పేతురు గారి శిష్యులు వచ్చి, అయ్యా మీ మీద చాలా కుట్ర జరుగుతుంది, యాకోబుని ఆల్రెడీ చంపేశారు కత్తి చేత, మిమ్మల్ని కూడా చంపేయాలని చూస్తున్నారు, కాబట్టి జాగ్రత్తగా పారిపోండి అంటే శిష్యుల మాట విని ఇష్టం లేకపోయినా సరే అర్ధరాత్రి గడ పేతురు గారు వెళ్ళిపోతూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ఊరు పొలిమేర దగ్గరకు వచ్చేసరికంట పేతురు గారు ఇలాగ వెళ్తుంటే యేసు ప్రభువు లోపలికి వస్తున్నాడంట, ఇట్లా నడుచుకుంటాను. పేతురు గారేమో ఇలా వెళ్తున్నాడంట. చూసి యేసయ్యా ఏంటి యేసయ్యా అని అడిగాడంట పేతురు గారు. నేను మరలా సిలువేయించుకోవటానికి వెళ్తున్నాను, మళ్ళీ నేను మరలా సిలువేయించుకోవటానికి వెళ్తున్నాను అని చెప్పాడంట. ఎవరు? యేసయ్య. అదేంటి ప్రభువా? అప్పుడు అర్థమైందంట, నీకు బదులుగా నేను సిలువ పెడతాక మరలా నేను వెళ్తున్నాను అంటే, నో వద్దు ప్రభువా, నాది నేను స్వీకరిస్తాను, నేను రిస్క్ తీసుకుంటాను, నేను వెళ్తాను అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి పేతురు మరలా వచ్చేసారంట రోమా. వచ్చేసి తర్వాత వాళ్ళు సిలువ వేస్తుంటే, నో యేసుప్రభు లాగా సిలువ వేటి పడ్డాక నేను యోగ్యుని కాదు, యేసుప్రభుని మామూలుగా వేశారు కదా, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి పేతురు గారు సిలువ వేయించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితం ఎదురయ్యే సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు బట్టి కృంగిపోతున్నావా? ఇక నేను దీన్ని జయించలేను, తట్టుకోలేను నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటే ఎవరికి కూడా సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధనను ఆయన రానివ్వడు. నీ శక్తి తెలుసు, నీ సామర్థ్యం తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ లెవెల్ తెలుసు, కానీ నీకు అనిపిస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను అని. కానీ నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలంటే రిస్క్ తీసుకోవాలి. ఒకసారి యేసు ప్రభువు శిష్యులంతా కలిసి బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అలా కొంత దూరం వెళ్ళేసరికి నైటు 6 అయింది, 9 అయింది, 10 అయింది, 12 అయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయింది, తెల్లవారిపోతుంది. 4వ జాము వచ్చేసింది. 4వ జాము వచ్చిన సమయంలో ఏమైందంటే సడన్గా తుఫాన్ వచ్చి పడ్డదంట. అప్పుడు చాలా భయపడుతూ ఉన్నారంట శిష్యులంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడంటే, శిష్యులున్న బోటు అక్కడే ఉంది, యేసు ప్రభువు మాత్రం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అసలు ఏం చేస్తారో చూస్తారా, మాట్లాడతారా లేదని చెప్పి వాళ్ళని దాటుకుని వెళ్ళిపోతున్నాడంట. దేవుడు నీ పక్కనే ఉంటుంటాడు, నువ్వు గుర్తించలేనట్లయితే ఆయన అలా వెళ్తుంటుంటాడు. దాటిపోనే వద్దు. కొంత దూరం ఇలా చూసంట, అరే దెయ్యం, భూతం గుర్తించారు. కానీ ఎందుకంటే గందరగోళంలో ఉన్నారు కదా, శోధనలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. భూతం అదిగో చాలా మంది చచ్చిపోరు, దెయ్యాలైపోయారు. ఇప్పుడే కాదు మనకు అప్పుడు కూడా ఇలాగ మాట్లాడుకున్నారు వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నప్పుడు దేవుడు కనిపించాడు, వాళ్ళకి చెప్పారు. అప్పుడు దేవుడు అని తెలిసినప్పుడు అందరూ బాగానే కూర్చున్నారు. పేతురు గారు అంటున్నాడంట, ప్రభువా నువ్వేనా? నేనే. నువ్వే అయితే నేను కూడా నీలా నడాలి, నీటి మీద నడిచే అవకాశం నాకు ఇస్తావా అని చెప్పాడంట. నీటి మీద నడక అనేది రిస్క్ అని తెలుసు. మిగతా శిష్యులంతా కూడా కంఫర్ట్ జోన్లో కూర్చున్నారు. మనంతా కూడా కంఫర్ట్ అన్నమాట. రిస్క్ తీసుకో. చాలామంది అక్కడే ఆ పక్కన చర్చ్ ఉంటేనే వస్తారు. ఓ 10 కిలోమీటర్లు రావాలంటే అమ్మో అంత దూరమా,
యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు, అప్పటికేం వాహనాలు, కాలినడకన సామరాయి స్త్రీ కోసం ఒక్కడు దేవుడు అయ్యిండని ఒక్కడు ఆ మార్గాన్ని వెళ్ళకూడదు, అసలని వెళ్ళవలసిన అవసరం కూడా లేదు ఆయనకి. ఒక్క ఆమె కోసం మిట్ట మధ్యాహ్నం భోజనం మానేసి ఆవిడ కోసం కూర్చున్నాడంట. ఆలోచించారు మీరు ఎప్పుడన్నాను? మనం ఏదైనా చేసామంటే అమ్మో ఎంత కష్టపడుతున్నామో ఎంత చేస్తున్నామో, కానీ ప్రభువునందు మీ ప్రయాసం మాత్రం వ్యర్థం కాదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఏం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే మరి ఈ విధంగా ప్రభుని మనం ప్రత్యేకమైనటువంటి దృష్టిలో చూస్తామో అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు ఏం చేస్తున్నాడు? ప్రభా నువ్వైతే నేను నీటి మీద నడాలి. ఈరోజు నీటి మీద ఉన్న, నీటిలో ఉన్న క్రైస్తవుల, బోట్లో ఉన్న క్రైస్తవుల? మీరు బోట్లో అయితే కంఫర్ట్గా కూర్చుంటారు అనమాట. నీటిలో అయితే ప్రతి అడుగు కూడా చాలా కేర్ఫుల్గా వేయాలి. ఏమాత్రం అటు ఇటు దృష్టి మళ్ళిందా మునిగిపోతామని తెలుసు. కానీ ఏం చేశారంటే ఆయన, పేతురు గారు రిస్క్ తీసుకున్నాడు. ప్రభు వైపు చూస్తూ నడిచాడు, కొంత దూరం నడిచాడు, కొంత దూరం వెళ్ళాడు, కానీ మునిగిపోతా ఉన్నాడు. పేతురు గారు తెలుసు తేడా వస్తే మునుగుతామని, కానీ ఆయన ధైర్యం ఏం తెలుసా? నన్ను మునిగినా కూడా లేపేవాడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పడినా సరే లేవనెత్తేవాడున్నాడు. మునిగిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువా నన్ను రక్షించు. ఆ ధైర్యంతో ఆయన ఏం చేశాడు? రిస్క్ తీసుకున్నాడు. నా యేసయ్య నా ముందున్నాడు, నా ముందు నా యేసయ్య ఉన్నాడు కాబట్టి వెనకాల 10 మందిని పిలుచుకోవచ్చు కదా, కాపాడండి 10 మంది అన్నా నాకు అనవసరం, ప్రభు ఒక్కడుంటే చాలు నాకు. ప్రభువే నా గురి, ప్రభువే నా గమ్యం, ప్రభువే నా సహాయకుడు. హల్లెలూయా. లోకం వైపు చూసేవారి విధానం ఇలాగ ఉంటుంది. పేతురు గారు వెంటనే వెనక్కి తిరిగి కాపాడనట్లేదు, మునిగినా ముందుకే వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మునిగినా సరే ముందుకే చూస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినా సరే నీ చూపు మాత్రం దేవుని వైపు ఉండాలి, నీ గురి మాత్రం యేసయ్య వైపు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను లేపి మరలా వదిలేసాడు దేవుడు. ఏ నీటిలోనైతే మునిగాడో మళ్ళా అదే నీటిలో దేవుడు లేపి మళ్ళా నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి దేవుడు చేయబట్టుకున్నాడు, ఈసారి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఈసారి దేవుడు పక్కనే ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకా మునిగే అవకాశం లేదు కూడా. చక్కగా బోట్లోకి వచ్చారు, క్షేమకరంగా ఒడ్డు చేరారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఏమీ లేదు, నువ్వు చేతులు ఎత్తేసాయి, చేతులు పట్టుకుంటాడు, దేవుడు లేపుతాడు, మళ్ళా నడిపిస్తాడు. గతంలో మంచి జీవితం బ్రదర్, గతంలో మంచి ఫ్యామిలీ బ్రదర్, గతంలో మంచి వ్యాపారమే బ్రదర్, కానీ ఇప్పుడు మేము నిండా మునిగిపోయాం అని మీరు అనుకుంటున్నట్లయితే డోంట్ వర్రీ. పేతుని లేపి నడిపించిన దేవుడు ఈరోజు నువ్వు కూడా నిన్ను, నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ బ్రతుకుని, నీ పరిస్థితిని లేపి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ పుతోను అనేటువంటి ఒక దెయ్యం పట్టింది ఒక పిల్లని. ఆ దెయ్యంకు ఉండే లక్షణం ఏంటంటే, ఆ పిల్లలో దెయ్యం వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు అక్కడ నుంచే నీ జీవితం అంతా చెప్పేస్తుంది, నీ బ్రతుకులు ఏం జరుగుతుందో చెప్పేస్తుంది అన్నమాట. నువ్వు అలాగంతా చెప్పేస్తుంటుంది. సో ఈ దెయ్యం ఆ పిల్లల్లో పనిచేయడం వల్ల సోది చెప్తుంది ఆమె. అందరూ వచ్చి సోది చెప్పించి డబ్బులు ఇస్తున్నారు. సో ఈ యొక్క దెయ్యం పట్టిన పిల్ల తల్లిదండ్రులకి, వాళ్ళ యజమానులందరికీ కూడా డబ్బు వస్తుంది. ఇది జరుగుతూ ఉంది. అదే మార్గంలో ఎవరు వెళ్ళారంటండి? పౌలు శీలలు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు దెయ్యం ఊరుకోవాలి కదా, వీళ్ళ సజీవుడని దేవుని కుమారులు అది ఇదని రోజు అంటే చూస్తూ ఉన్నాడు. పౌలు గారు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక రోజు ఆయనకి బాగా ఆత్మలో భారం కలిగి ఏం చేయడంటే, ఈ పిల్లలో ఉన్నది దెయ్యం కదా, యేసుక్రీస్తునామములో ఈ పిల్లలో ఉన్న దెయ్యం పోవాలని అనేహాడు ఆయన. ఎప్పుడైతే నా మాట అన్నాడో దెయ్యం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయింది, పిల్లలాగా పనిచేస్తుంది, ఇంకా దెయ్యంలా పనిచేయట్లేదు, ఏమి చెప్పలేదు, ఏం చేయలేకపోతుంది. ఎప్పుడైతే ఈ పిల్ల ఏం చెప్పట్లేదో వచ్చి వాళ్ళు రావటం మానేసే వ్యాపారం పడిపోయింది. అర్థమవుతుందా? వ్యాపారం ఎప్పుడైతే పడిపోయిందో పిల్ల బాగుపడదన్న సంతోషం మానేసి శీలలో ఇదిగో ఇలా చేశాడు, మాకు నష్టం చేశాడని చెప్పి కేసెట్టారు. ఎవరి మీద? పౌలు శీల మీద. ఎప్పుడైతే కేసెట్టారో వాళ్ళు బంధించారు. బంధించడాన్ని మామూలుగా బంధించారా? ఎప్పుడైతే దొరికిన చిత్త కొడత మొదలు పెట్టారు. వీపంతా చీల్చేశారు, కొరడా దెబ్బలు కొట్టేశారు, రక్తం కారుతూ ఉంది. అక్కడితో దగ్గర జైల్లోకి తీసుకెళ్ళి పెద్ద చెక్క ఉంటే దానికి ఇక్కడ ఒక హోల్ పెట్టి 2 కాళ్ళు ఇలా విడదీసి అందులో కాళ్ళు పెట్టి లాకేసేసి వాళ్ళు దొరదొచ్చినా గోకోటలేదు, కథలు తగ్గలేదు, మెదలు తగ్గలేదు. పైగా జైలు ఏమైనా ఇంత ఉంటుందా? ఆ జైలు ఇంతే ఉంటుంది, దాని స్లాబ్. సో గట్టిగా నుంచి పైకి ఈ స్లాబ్ తగిలేస్తాయి.
పోను కూర్చున్నారంటే ఈ బాండ్లు వేశారు, కూర్చోలేరు, నుంచోలేరు. ఇంత కష్ట పరిస్థితిలో, ఇంత కృష్ణ పరిస్థితిలో పడేసారు జైల్లో పట్టుకెళ్ళాలని. ఇటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం? ఎందుకు దేవా మాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? మేము మేలే చేసాం కదా, దయ్యాన్ని వెలగొట్టాం కదా అంటాం కదా. మేలు చేసి కీడు అనిపిస్తున్నారు, వాళ్ళు మంచి చేసి కీడు అనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అది రిస్క్ అని తెలుసు, మళ్ళీ అక్కడ ఏం చేశారంట వాళ్ళు? అందరూ నిద్రపోతుంటే వీళ్ళు కూడా నిద్రపోవాలి కదా, పోనీ కుర్రో మర్రో నేడాలి కదా. ఏమి చేయకుండా ఏం చేస్తున్నా తెలుసా? ఏ సమయమందైనా ఏ స్థితిలో మేమున్నా స్తుతి పాడేదా అని మొదలెట్టారట. పక్కోడికి ఎంత సీరియస్గా వస్తుంది కదా. వాళ్ళకి ఏమైంది? మొత్తం మీద వాళ్ళు కూడా బాధలో ఉన్నారు కదా. వీళ్ళు పాడుతున్న పాటలకు బాగా నచ్చేసింది, తాళం అన్నీ నచ్చి వాళ్ళు కూడా లేచి కూర్చుని వింట మొదలు పెట్టారంట. ఆటోమేటిక్గా వీళ్ళు అందరూ వింటున్నారని చెప్పి ఊపి వచ్చింది అనమాట. ఇంకా గట్టిగా పాడుతూ మొదలు పెట్టారంట. ఈ పాట 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 మొదలు ఏమైందంట? దేవునికి మహిమార్థం జరిగిపోయి అక్కడ ఆ జైలు బంధకాలన్నీ కూడా తెగిపోయి ఎవరి కట్లు వాళ్ళు ఊడిపోయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. రిస్క్ అని తెలుసు, అయినా సరే వాళ్ళు ఏం చేశారు? రిస్క్ తీసుకున్నారు, స్తుతించారు. మొత్తం జైలు అంతా కూడా ఆ గేట్లన్నీ ఓపెన్ అయిపోయి పారిపోవచ్చు, వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ వెళ్ళలేదు. అక్కడ ఉన్నారు. జైలు అధికారి వచ్చాడు, మారు మనసు పొందాడు. ఆ ఇల్లంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నువ్వు తీసుకునేటువంటి రిస్క్, ఈరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నీ జీవితాన్ని, నీ తోటి ఉన్నవారి జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ చుట్టుపక్కల అన్ని పరిస్థితులు కూడా మొత్తం మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు కూడా. అది ప్రతికూల పరిస్థితి అనుకున్నావు, నువ్వు తొందరపాటు పడిపోయి అయ్యో దేవా ఏంటి పరిస్థితి అనొద్దు. నువ్వు నిర్ణయం తీసుకో, దేవా నేను ఎంత రిస్క్ అయినా సరే నేను ముందుకెళ్తాను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నేను మునిగిపోయినా నువ్వు నన్ను లేపుతాను, నడిపిస్తావు. హల్లెలూయా. సింహాల బోన్లోకైనా సరే నేను ధైర్యంగా వెళ్తాను, ఎందుకంటే సింహాల నోళ్ళు మూయించి దానిని బయటకు తీసుకొచ్చిన దేవుడు. శద్రక మీషక అబేద్నెగోను అని అగ్నిగుండంలోంచి వెంట్రుక వాసన కూడా అగ్ని అంట కూడా చేసి బయటకు తీసుకొచ్చిన దేవుడు. కన్యకగా ఉన్నటువంటి మరియకు ఎన్ని నిందల అవమానాలు వచ్చినా కూడా గొప్ప ధన్యురాలు గనురాలుగా చేసినటువంటి దేవుడు. ఒక స్త్రీగా ఉన్నటువంటి ఎస్తేరు జాతి కోసం ఉపవాసం ఉండి రిస్క్ తీసుకున్నప్పుడు జాతి మొత్తాన్ని కాపాడినటువంటి దేవుడు. ఈరోజు నాకు తోడుగా ఉన్నావు, నన్ను విడిపిస్తున్నావు, నన్ను గొప్ప చేస్తూ ఉన్నావు అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రిస్క్ తీసుకునే క్రైస్తవుడిగా మీరు ఉన్నట్లయితే, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం మీరు జీవించినట్లయితే, ఒక రోషం కలిగినటువంటి జీవితం మీరు జీవించినట్లయితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వారి జీవితాలు మీరు ఎప్పుడైనా చూడండి, వీరి నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారా? వీరి నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేశారా? వీరే నిర్ణయం తీసుకున్నారు, వీరే ముందుకెళ్లారు, వీరే అద్భుతాన్ని చూశారు, వీరే చరిత్రను సృష్టించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ గ్రామంలో, నీ ఊర్లో ఒక చరిత్రను సృష్టించాలి. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.